ఆర్డర్ చరిత్ర వాళ్ళకి పెంచినాం. నారాయణపేట మామూలుగా కలిపి ఒకే రెవెన్యూ సార్, ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ఒకటి, ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ఒకటే కాబట్టి ఒక దగ్గర చేస్తాం. వెల్ఫేర్ ఆఫీసర్లు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్లతో మీడియా బృందంలోనే మొత్తం 90 షాపులు గాను 99లో కాయిన్ చేయడం జరిగింది. అవి లక్కీ కూపన్స్ కూడా ఒక అడ్వకేట్ ఎస్టీ రాజు నాయకు, శశిధర్ గౌడ్, ఎస్సీ రఘునాథ్, రవికుమార్ ఎస్టీ, రవికుమార్ నాయకు, రాజు నాయకు, ఎస్సీ రఘునాథ్, శశిధర్ గౌడ్. షాప్ నెంబర్ 63 ఎస్టీ, షాప్ నెంబర్ 63 ఎస్టీ అక్కడ పెట్టేసి సెకండ్ షాప్ నెక్స్ట్ ఎస్సీ. ఎస్సీ గౌడ బీసీ సెకండ్ సైకిల్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎస్సీ 46 59 ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఎస్టీ థర్డ్ సైకిల్ అడిగాను 15 42 ఎస్సీ 48 సార్ ఇక్కడతో ఎస్టీ 12 ఎస్సీ 10 బీసీ ఇక్కడ గౌడ 37 ఎస్సీ 34 గౌడ 34 గౌడ్. సిక్స్త్ సైకిల్ 80 ఎస్సీ 24 గౌడ 24 గౌడ్. సెవెంత్ సైకిల్ 11 ఎస్సీ 30 గౌడ బాబాయ్ అప్పటిది గౌడ్ లైన్. 8th సైకిల్ 32 ఎస్సీ 8th సైకిల్ గౌడ
19 గౌడ. సార్ నెక్స్ట్ ఇది ఇచ్చిన సార్. 9 సైకిల్. సార్ మీరు చేయండి సార్. 51 అన్న కొంచెం సార్ సార్ ఇక్కడ చూడండి అన్న క్వశ్చన్స్ పెట్టాను. సార్ సార్ అన్న మీరు ప్లీజ్ సార్. పెట్టండి. 51S. ఎస్సీ పాయింట్ గౌడ. No, 9 సైకిల్. ఒకటి ఉంది. ఎక్కడే 9 సైకిల్. ఇంకా ఇంకొకటి ఇంకోటి ఉంది సార్. 10 సైకిల్. Yeah. 52 SC. ఎనభై మూడు గౌడ. సో సార్ ఎస్సీ సైకిల్ ఇస్ ఆల్సో క్లోజ్ నౌ. ఓన్లీ 5 వరుసగా 4 సారీ 4 13 గౌడ. 79 గౌడ. 84 బీసీ గౌడ. లాస్ట్ 81 గౌడ. సో 14 సార్ సార్ కెమెరా సీనా నాకు జస్ట్ బ్యాక్. మా వాళ్ళు అందరూ ఓకే అన్న మీరు పెట్టండి. 1 సెకండ్. సెవెంటీ 47 63 ఎస్టీ అట్లా. ఓకే 71 SC, ఓకే 70 గౌడ్, ఎస్ 47 ST, ఓకే 46 SC, ఓకే 59 గౌడ్, ఎస్ 15 ST, ఓకే 42 SC, ఓకే 80 SC, ఓకే 24 గౌడ్, ఓకే 11 SC, ఓకే 30 గౌడ్, ఓకే 32 SC, ఓకే 19 గౌడ్, ఓకే 51 SC, ఎస్ 89 గౌడ్, ఎస్ 52 SC, ఓకే 83 గౌడ్, ఎస్ 13 గౌడ్, ఎస్ 79 గౌడ్, ఓకే 84 గౌడ్, ఎస్ 81 గౌడ్. రైట్. ఆర్థిక వనరులు ఉన్న బిజినెస్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా బలపడడానికి ఈరోజు వైన్ షాపులలో కూడా రిజర్వేషన్ ఇవ్వడం అనేది భారతదేశంలోనే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. అది చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆ నిర్ణయాలు అమలు చేయరు. చాలా ప్రాంతాల్లో జియోలు ఇష్యూ అయితే కానీ ఆ జియోలు కూడా అమలు కావు. కానీ మొన్నటికి మొన్న ఈ దేశంలో ఎక్కడా లేనటువంటిది మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలను కేవలం రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు మాత్రమే, అంటే ఆ ఉద్యోగాలు అనేటివి జనాభాలో 2.5% మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి కనుక ఆ 2.5%లో ఎంత రిజర్వేషన్ ఇచ్చినా ఏం బాగుపడతారు. మరి ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చదువుకుంటారు, ఉన్నత విద్య వస్తుంది, ఎడ్యుకేషను, హెల్త్, బయట సొసైటీలో గౌరవం అన్ని రకాలుగా అభివృద్ధి అవుతాయనే తలంపుతో మరి కొత్తగా వైన్ షాపులలో రిజర్వేషన్ ఇవ్వడం అనేది చారిత్రక నిర్ణయం. దానిలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు గౌడ కులం చెందినటువంటిది ఈ వృత్తి గౌడ వృత్తి అని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కళ్ళు, నీరా, బీరు, బ్రాండీ, విస్కీ అనేటివి ఇవన్నీ కూడా గౌడ వృత్తి. మరి గౌడ వృత్తికి సంబంధించినటువంటివి గౌడ్లకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని గతంలోనే నీరా పాలసీ తీసుకొచ్చి కేవలం గౌడ్లు మాత్రమే నీరా పాలసీ అమ్మాలి అని చెప్పి గీయాలని చెప్పి తేవడం. మరి ఈరోజు వైన్ షాపులలో కూడా మీ కులవృత్తి కనుక
మీకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మేము అడగగానే వెంటనే వారు స్పందించి ఎస్ ఈ వృత్తి మీ వృత్తి గౌడ వృత్తి కనుక ఖచ్చితంగా ఇద్దామని చెప్పి 15% రిజర్వేషన్ ఇవ్వడం, ఎస్సీలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం, ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది భవిష్యత్తులో ఆర్థిక వనరుల దగ్గర కాంట్రాక్టులలో కావచ్చు, మెడికల్ షాప్లలో కావచ్చు, ఇంకా అనేక సంస్థలలో కూడా ఈ చిన్న వర్గాలకు ఇవ్వాలని చెప్పి ఆలోచన రావడం గొప్ప. ఆ నిర్ణయానికి అనుగుణంగా అతి త్వరలోనే 2 నెలల వ్యవధిలోనే అమలు చేసుకోవడం అనేది గొప్ప నిర్ణయం. ఇది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్ షాపులకు ఈ 15/10/5 రిజర్వేషన్ ప్రకారం గౌడ్స్కు 363 షాప్స్, ఎస్సీలకు 262 షాపులు, ఎస్టీలకు 131 షాపు, ఇట్లా 756 వైన్ షాపులు. 2620లో 756 వైన్ షాపులు రిజర్వేషన్ ఇవ్వడం, మిగతా 1864 ఓపెన్ కేటగిరీలో పెట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 31 ప్రాంతాలలో కొత్తగా ఏర్పడే నారాయణపేట, ములుగు జిల్లాలు కనుక అవి ఎక్సైజ్ రెవెన్యూ జిల్లాలుగా మారలేదు కనుక అవి కలుపుకొని ఈరోజు నారాయణపేట, మామనార్ ఇక్కడ, మరి ములుగు ఆ పక్క జిల్లా కలుపుకొని వరంగల్ ఉమ్మడి ప్రాంతాలు అక్కడ మొత్తం 33 జిల్లాలు 31 ప్రాంతాలు గల ఈ క్షణం వరకు దాదాపు అన్నీ అయిపోయి ఉండొచ్చు. అన్నీ కూడా 10:30కి స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా మా తల్లిగారి 10th డే వచ్చిన సందర్భంలో కూడా ఆయన వెళ్తూ మరి మనము అనుకున్న ప్రకారమే తొందరగా రిజర్వేషన్స్ కూడా రేపు ఖరారు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. వారు చెప్పగానే ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి ఇవన్నీ ఏ షాపు ఎస్సీదా రిజర్వేషను, ఎస్టీదా, బీసీదా అని కేటాయించినట్లయితే మీకు తెలుసు ఒక్కొక్క షాప్కు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మొదటి తక్కువ ఉంటుంది. అది లాటరీ పద్ధతిలో తీసినట్లయితే అందరికీ ఈక్వల్గా ఉంటుంది. మొదటి ప్రిఫరెన్స్ వీళ్ళకే ఇవ్వాలని చెప్పి మరి ఈరోజు చేయడం జరిగింది. షాపు యజమానులకు కూడా ఈసారి ఎంతో వెసులుబాటు కలిగించినాం. గతంలో 2 బ్యాంక్ గ్యారెంటీలు ఉండేటివి, ఒకటే బ్యాంక్ గ్యారెంటీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కూడా పెంచలేదు, లైసెన్స్ ఫీజు కూడా పెంచలేదు. కేవలం దుకాణాలు మాత్రమే నామమాత్రంగా ఆంధ్ర పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ వచ్చే 7 సంవత్సరాల్లో పక్కల ఆంధ్రప్రదేశ్లో ఎన్నో షాపులు పెంచడం జరిగింది. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కేవలం మనం నామమాత్రంగా పెంచుకొని ప్రివిలేజ్ ఫీజు కూడా 7 times ఉంటే దాన్ని ఇంక్రీజ్ 10 times చేసుకోవడం, లైసెన్స్ ఫీజు స్లాబ్స్ 8 స్లాబ్స్ ఉంటే దాన్ని 12 స్లాబ్స్కి చేసుకోవడం. గతంలో ఎవరైనా ఒక 2-3 షాపులు అప్లై చేసుకోవాలంటే ఒక మనిషి ఒకే షాప్ అప్లై చేసుకునే విధానం ఉండేది. కొంతమంది ఇతరుల పేర్ల మీద అప్లై చేసుకోవడం రకరకాలు జరిగేటివి. ఎందుకు అది ఒక మనిషి ఆర్థికంగా ఉంటే ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మరి దాన్ని చేయడం జరిగింది. దీంతోపాటు గుడంబ నియంత్రణ ఖచ్చితంగా దాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం. గాంజా మిగతా మత్తు పదార్థాలకు కూడా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కసరత్తు చేసింది. ఎందుకంటే గాంజా మొత్తం కూడా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో, తర్వాత విశాఖ మాన్యం నుంచి హైదరాబాద్ నుంచి అట్లా ఇతర రాష్ట్రాలకు తీసుకుపోయే పరిస్థితి ఉంది కనుక దాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలని కఠినమైన చర్యలు చేపడతా ఉన్నాం. అవసరం అనుకుంటే వాటిపైన గుర్తించి వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ కింద
ఖచ్చితంగా జైల్లో పెడతాం. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటపట్టే వాళ్ళందరినీ కూడా. గతంలో లాక్డౌన్ వేయగానే లాక్డౌన్ సందర్భంలో మళ్ళీ గుడంబ స్టార్ట్ కావడం జరిగింది. అప్పుడు లాక్డౌన్లో వైన్స్ అందుబాటులో లేనప్పుడు మళ్ళీ దీనికి గుడంబకు అలవాటు గుడంబం తయారు చేయడానికి చేస్తే ఇమ్మీడియట్గా అవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కల్తీ మద్యాన్ని ఖచ్చితంగా నివారిస్తాం 100%. ఈ వృత్తి కులాలకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా మరి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం ఇవాళ బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బీసీ కులాల్లో గౌడ కులం ఇచ్చినందుకు మిగతా కులాలు కూడా గతంలో యాదవులకు బర్రెలు గొర్రెలు ఇచ్చినప్పుడు అన్ని కులాలు సంతోషపడ్డాయి. మన సంపద మన దగ్గరనే ఉంది కదా అని. ముదిరాజు బెస్త సోదరులకు ఉచితంగా చేప పిల్లలు ఇచ్చినప్పుడు అన్ని బీసీ కులాలు కూడా సంతోషపడ్డాయి. అరే మా కులాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు, ఇక్కడ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా దొరుకుతుంది, తక్కువ ధరకు చేపలు కూడా దొరుకుతాయి అని చెప్పి మిగతా కులాల ఎస్సీ ఎస్టీల వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు కూడా ఒక చేపలు తినాలంటే 100 రూపాయల నుంచి 500 రూపాయలు కిలో ఉండేటివి. ఇలా మనం ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నందుకు అతి తక్కువ ధరకు దొరకడం వల్ల ఇండైరెక్ట్గా కూడా అన్ని వర్గాలకు కూడా ఉపయోగపడడం. చేనేతలకు అనేక రాయితీ ఇచ్చినప్పుడు అనేక బీసీ సంఘాలు లక్ష్యం వ్యక్తం చేయడం. న్యాయ బ్రాహ్మణులకు రజకులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్నప్పుడు కూడా అన్ని కులాలు చేయడం. అట్లా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక ఇంకా అన్ని కులాలకు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, కసరత్తు చేస్తూ ఉంది. ప్రతి ఒక్క కులానికి ఒక ఆత్మగౌరవంతో బతికేటట్టు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా అధికారులు ఉన్నారు. ఇక్కడ దాదాపు 1000 గురుకులాలు పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారి ఆలోచన చదువు నాణ్యతమైన విద్య అభ్యసించినప్పుడు అందుబాటులో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా గొప్ప వాళ్ళు అవుతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం అని చెప్పి బీసీలకు 17 గురుకులాలు ఉండేటివి 70 ఏళ్ళలో, ఇవాళ 260 పైన. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అన్నిట్లలో కూడా అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అగ్రవర్గాల్లో ఉన్నటువంటి పేదలను కూడా ఎట్లా ఆదుకోవాలనేటువంటి ఆలోచన మరి వాళ్ళకు 10% రిజర్వేషన్తో పాటు ఈబీసీ రిజర్వేషన్తో పాటుగా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఇస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఇదివరకే చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీములు, ఈ భారతదేశంలో ఎవరు ఆలోచన చేసేటువంటి స్కీములు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే ఆనాడు 100 సంవత్సరాల నాడు ఈ వర్గాలన్నీ కూడా రిజర్వేషన్తోనే పైకి వస్తారు, రిజర్వేషన్ ద్వారానే వీళ్ళకు అవకాశాలు కలుగుతాయి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అని చెప్పి వారు కలలు కన్నారు. వారి కలలు కన్న కలలను రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఆవిష్కరించి కొంతవరకు చేయడం జరిగింది. ఇవాళ అభినవ్ పూలేగా కేసీఆర్ గారు గొప్ప నిర్ణయం, ఆర్థిక పరిపుష్టి పెంచాలి ఈ వర్గాలని చెప్పి ఆర్థిక వనరుల దగ్గర ఇవాళ ఈ రిజర్వేషన్ కల్పించడం అనేది గొప్ప చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది దేశవ్యాప్తంగా ఇవన్నీ అమలు అయినట్లయితే కాంట్రాక్టర్లలో కానీ అనేక ఇన్కమ్ సోర్సుల దగ్గర కానీ వైన్ షాప్లలో కానీ ఇలాంటి విధానాలు ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కానీ గురుకులాలు కానీ దేశవ్యాప్తంగా ఇక్కడ ఎన్ని ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో ఇవి అమలు అయినట్లయితే ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాలకు వివక్షకు గురైన జాతి, ఎన్నో సంవత్సరాలకు అవమానాలకు గురైనటువంటి జాతి, ఎన్నో సంవత్సరాలకు అణచివేయబడేటువంటి జాతి, అనేక రంగాల్లో పూర్తిగా వెనుకబడినటువంటి ఈ వర్గాలు ఖచ్చితంగా పట్టుమని 10 సంవత్సరాల్లో ఇవన్నీ దేశవ్యాప్తంగా అమలైనట్లయితే అందరూ ఈక్వాలిటీ అనేది వచ్చి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ నిష్పక్షపాతంగా నిబద్ధతతో ఉండాలనే వాళ్ళ ముందరనే ఇలా మా గిరిజన సోదరులు, మా ఎస్సీ సోదరులు, మా గౌడ సోదరులు ప్లస్ మా బీసీ సోదరులతో సమక్షంలో ఈ లాటరీ తీయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని ద్వారా ఆయా వర్గాలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటాయని చెప్పి మేము భావిస్తాము.